తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్కు సిట్ 160 సిఆర్పిసి కింద మరోసారి నోటీసులు ఇచ్చింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్లోని నివాసంలో విచారణకు సిద్ధంగా ఉండాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. విచారణకు రావాలని గురువారమే సిట్ నోటీసు ఇవ్వగా కేసీఆర్ వెంటనే స్పందించారు. మున్సిపల్ ఎన్నికల్లో తలమునకలై ఉన్నందున మరో తేదీ ఇవ్వాలని కోరారు. అందుకు సిట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రెండోసారి నోటీసులు ఇచ్చింది. తనను ఎర్రవెల్లిలోనే విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని సైతం సిట్ తిరస్కరించింది. ఎన్నికల అఫిడవిట్లో నందినగర్ చిరునామా ఉండటంతో అక్కడికే నోటీసులు పంపించింది సిట్. కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో నందినగర్లోని ఇంటి గోడకు నోటీసులు అంటించారు సిట్ అధికారులు. మరో కాపీని అక్కడున్నటువంటి సిబ్బందికి అందజేశారు. అధికారిక నివాసంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో విచారణ జరపలేమని సిట్ స్పష్టం చేసింది. ఇతర ప్రాంతాలకు సున్నితమైన ఎలక్ట్రానిక్ భౌతిక ఆధారాల తరలింపు సాధ్యం కాదని సిట్ పేర్కొంది. విచారణకు హాజరు కావడంలో ఎలాంటి మినహాయింపు ఉండదన్న సిట్ ఆ విషయాన్ని చాలా క్లియర్గా నోటీసుల్లో పేర్కొంది. రైట్, ఇది విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అడిగి తెలుసుకుందాం. కరుణాకర్, సో కేసీఆర్ నిన్న వెంటనే సిట్ నోటీసులకు వెంటనే స్పందించడం జరిగింది. తాను హాజరు కాలేనని తెలిపారు. అయితే మరోసారి సిట్ నోటీసులు ఇస్తుందని అంతా భావించినటువంటి విషయమే, కానీ ఇంత త్వరగా సిట్ నోటీసులు ఇస్తుంది, అందులోనూ ఇంత ఎర్లీగా విచారణకు పిలుస్తుందని ఎవరు ఊహించినటువంటి అంశం. సో దీనికి సంబంధించి కేసీఆర్ మరొకసారి మంతనాలు జరుపుతున్నారా? అసలు ఏం జరుగుతోంది? సునీల్, మధ్యాహ్నం నుంచి జరుగుతున్న ఒక ఉత్కంఠకు కాసేపటి క్రితమే తెరపడింది. కేసీఆర్ కు మరోసారి నోటీసులు ఇస్తారని చెప్పి మధ్యాహ్నం నుంచే కూడా సర్వత్రా కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూసాం. కాసేపటి క్రితమే సిట్ అధికారులు నందినగర్ నివాసం కేసీఆర్ నివాసానికి వచ్చి మరోసారి నోటీసులు జారీ చేశారు. కేసీఆర్ ఇంటి గోడకు నోటీసులు అంటించడంతో పాటు కేసీఆర్ నివాసానికి సంబంధించిన సిబ్బందికి కూడా నోటీసుల పత్రాలు అందించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే నిన్న అయితే సిట్ అధికారులు కేసీఆర్ కు నోటీసులు జారీ చేశారో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ రావాలని చెప్పి నిన్న సాయంత్రం ఆ సిట్ నోటీసులకు కేసీఆర్ చాలా వేగంగా స్పందించారు. ఈ రోజు తాను విచారణకు రాలేనని చెప్పి మున్సిపల్ ఎన్నికలు అభ్యర్థుల ఎంపిక కసరత్తులో తాను బిజీగా ఉన్నానని చెప్పి, కాబట్టి మరో తేదీ నిర్ణయించాలని చెప్పి సిట్ అధికారులను కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. దాంతోపాటు ఏదైతే విచారణ ఉందో ఆ ప్రాంతాన్ని ఎర్రవల్లి నివాసంలోనే తన ఫామ్ హౌస్ లోనే విచారించాలని చెప్పి కూడా సిట్ అధికారులకు కేసీఆర్ చాలా స్పష్టంగా విజ్ఞప్తి చేశారు. అయితే కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ అధికారులు ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు మరోసారి జారీ చేసిన నోటీసుల్లో చాలా స్పష్టంగా నందినగర్ నివాసంలోనే విచారిస్తామని చెప్పారు. అందుకు కారణాలు కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు నోటీసుల్లో. ఎందుకంటే కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్లో కానీ అసెంబ్లీ రికార్డ్స్ లో కానీ ఇంకా ఇతరత్ర చిరునామా ఇదే నందినగర్ నివాసంలోనే ఉంది కాబట్టి ఇక్కడే విచారిస్తాం. దాంతోపాటు ఎంక్వైరీ ప్రొసీజర్ లో భాగంగా కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎందుకంటే విచారణ సందర్భంగా ఆడియో వీడియో రికార్డ్ చేయాల్సి ఉంటుంది, ఇంకా మిగతా ఎలక్ట్రానిక్ పరికరాలను ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు తరలించడం సాధ్యం కాదని కూడా సిట్ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని ఈ కారణాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని నందినగర్లోనే విచారిస్తాం. 1వ తేదీ అంటే ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాలని చెప్పి చాలా స్పష్టంగా సిట్ నోటీసుల్లో పేర్కొంది. ఇక దీనిపై ఎటువంటి స్పందన ఉంటుంది కేసీఆర్ అన్నది కొంచెం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కేసీఆర్ చాలా స్పష్టంగా తనను ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే విచారించాలని చెప్పి సిట్ను కోరినప్పటికీ కూడా సిట్ కేసీఆర్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారించడం కుదరదు అని చెప్పి చాలా స్పష్టంగా నోటీసులో పేర్కొంది. కాబట్టి నందినగర్ నివాసంలోనే అందుబాటులో ఉండాలి, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారిస్తామని చెప్పి చాలా స్పష్టంగా సిట్ పేర్కొంది. మరి దీనిపై కేసీఆర్ ఎట్లా స్పందిస్తారు, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎట్లా స్పందిస్తారనేది కొంత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే కేటీఆర్ కూడా ఉన్నారు. కేసీఆర్ తో ప్రత్యేకంగా ఇంకా ఈ సిట్ నోటీసులపై చర్చిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా న్యాయ నిపుణులతో కూడా కేసీఆర్ చర్చిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఎట్లా స్పందిస్తారు, రెండోసారి నోటీసులు ఇవ్వడం, ఎర్రవల్లిలో విచారణ కుదరదని చెప్పడం, నందినగర్ లోనే విచారణకు రావాలని చెప్పి కేసీఆర్ కు సిట్ నోటీసుల్లో పేర్కొనడం పట్ల కేసీఆర్ ఎట్లా స్పందిస్తారన్నది కొంత ఆసక్తికరంగా మారింది. మనకున్న సమాచారం మేరకు కేసీఆర్ దీన్ని కొంత సీరియస్ గా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. తాను కోరిన విధంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో గనక విచారణ జరగకపోతే ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. కాబట్టి రేపు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ దీనిపై కోర్టును ఆశ్రయిస్తుందా,
లేకపోతే కేసీఆర్ దీనిపై ఎట్లా స్పందిస్తారు? ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారణ జరగదు కాబట్టి నందినగర్ లో విచారిస్తామన్న సిట్ ఆదేశాలను పాటించి నందినగర్ కు వచ్చి విచారణలో పాల్గొంటారన్నది కూడా కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సునీల్, రైట్. అయితే సిట్ ఈ దీనికి సంబంధించి నోటీసుల్లో ముందు నుంచి కూడా చాలా క్లియర్గా సిట్ తాను ఏమనుకుంటుంది అనేది చాలా స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. అంతే క్లియర్గా కేసీఆర్ క్లారిటీగా తన రిప్లై లెటర్ కూడా వారికి సిట్కి చేరే విధంగా కూడా చేశారు. అయితే ఈరోజు చాలా పకడ్బందీగా సిట్ తన యొక్క నోటీసుల్లో తాను విచారణ ఎక్కడ చేయాలి, ఎందుకు చేయాలనేది క్లియర్గా మెన్షన్ చేయడం అయితే కనబడుతున్నటువంటి అంశం. సో నిన్న చాలామంది అనుకున్నాము 65 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి వెసులుబాటు ఉన్నటువంటి ప్రాంతంలో విచారణ చేసే అవకాశం ఉంది అని లాయర్లు అనుకుంటున్నారు అని. సో ఈరోజు ఆ స్టాండ్ ఎటు వెళ్లే అవకాశం ఉంది, ముఖ్యంగా న్యాయ నిపుణులు కేసీఆర్కి ఎటువంటి సలహాలు ఇచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా కేసీఆర్ చేసిన 2 విజ్ఞప్తుల్లో రెండింటినీ కూడా పూర్తిగా సిట్ పరిగణలోకి తీసుకోలేదని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ చాలా స్పష్టంగా ఈ రోజు విచారణకు రావాలని చెప్పి మొదట సిట్ నోటీసులు జారీ చేసిన సందర్భంగా ఈ రోజు ఎందుకు విచారణకు రాలేనో చాలా స్పష్టంగా కేసీఆర్ ఇచ్చిన రిప్లైలో పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక కావచ్చు, వాళ్లకు బీఫామ్లు ఇచ్చే కార్యక్రమం అంతా ఉంటుంది కాబట్టి ఈ అంశంలో తాను బిజీగా ఉన్నాను కాబట్టి ఈ రోజు విచారణకు రాలేను, మరొక తేదీ నిర్ణయించాలని చెప్పి చాలా స్పష్టంగా కేసీఆర్ సిట్కు ఇచ్చిన రిప్లైలో పేర్కొన్నారు. ఇక రెండవది తన నందినగర్ నివాసంలో కాకుండా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారించాలని చెప్పి చాలా స్పష్టంగా ఆయన రెండో విజ్ఞప్తి కూడా చేశారు. రెండింటిని కూడా సిట్ పరిగణలోకి తీసుకున్నట్టు కనిపించట్లేదు. ఎందుకంటే ఇంకా ఈ మున్సిపల్ ఎన్నికల ప్రాసెస్ ఇంకా కొనసాగుతుంది. నామినేషన్ల పర్వం ముగిసినప్పటికీ కూడా ఎవరైతే అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ బీఫామ్లు కేసీఆర్ జారీ చేయాల్సి ఉంది. ఇంకా ఆ ప్రక్రియ అంతా ఇంకా 2 రోజుల పాటు కొనసాగుతుంది కాబట్టి కేసీఆర్ ఏమాత్రం సిట్ అధికారులు సమయం ఇవ్వలేదని చెప్పి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు విచారణకు రమ్మన్నారు కాబట్టి కేసీఆర్ రాలేనని చెప్పారు. 2 రోజులు గ్యాప్ తీసుకుని ఆదివారం రోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రమ్మన్నారు కాబట్టి కేసీఆర్కి ఏమాత్రం సమయమే లేదు. రెండోది నందినగర్ నివాసంలో విచారించాలని చెప్పి విచారణ వద్దు, ఫామ్ హౌస్ లోనే విచారించాలని చెప్పి కేసీఆర్ కోరారు. దాన్ని కూడా సిట్ పరిగణలోకి తీసుకోలేదు. కాబట్టి దీనిపై కేసీఆర్ ఎట్లా స్పందిస్తారు? ఒకవేళ సిట్ కోరినట్లే నందినగర్ నివాసంలో విచారణకు హాజరవుతారా, లేదంటే ఫామ్ హౌస్ లోనే విచారించాలని చెప్పి ఏమైనా న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తారా, కోర్టును ఏమైనా ఆశ్రయిస్తారా అన్నదే కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సుధీర్. ఓకే కరుణాకర్, థ్యాంక్ యూ.